పడుతున్నాయి ఏంటి అనే బాధను కూడా చెప్పారు. తర్వాత సాంఘిక, బౌద్ధిక, ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ, విద్య, వైద్య, సృజనాత్మక, కళాత్మకమైనటువంటి విషయాలన్నింటిలోనూ అదుపు తప్పి నడుస్తున్నటువంటి సమాజాన్ని నిలదీస్తారు. ఇక అమెరికా ఇక్కడంతా చెప్పాక నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళేసరికి అమెరికా దేశం గురించి కూడా ఇలాగే చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి పనివాడు ఎలా ఉంటారు, అక్కడి ఉద్యోగస్తులు ఎలా ఉంటారు అని చెప్పేప్పుడు వాళ్ళ సమయ పాలన, వాళ్ళ నిజాయితీ అవన్నీ కూడా మనం చూస్తాం కదా. ఇప్పుడు ఇంటికి ఏదైనా ప్లంబర్ వచ్చాడనుకోండి, మనకి ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లంబర్ వస్తాడు, మనం అక్కడ నిలబడకుంటే ఆ నల్ల అలాగే మళ్ళీ కారుతుంది, అవన్నీ డబ్బడబ్బ చెప్పులు అలాగే వస్తాయి. కానీ అక్కడ అలా కాదు. ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చారు అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా చేసేదాకా వాళ్ళు ఊరుకోరు. మనం చూడవలసిన అవసరమే లేదు. ఆ నిజాయితీ ఉంది. మరి అదే జీతం కదా, మనం అదే డబ్బులు ఇస్తాం, వాళ్ళు అదే డబ్బులు ఇస్తాం. ఇక్కడ రూపాయి అంటాం కావచ్చు, అక్కడ డాలర్ అంటాం కావచ్చు, కానీ ఆ నిజాయితీ వాళ్ళలో ఉంది. అటువంటివన్నీ చూసినవన్నీ కూడా మేడం దీంట్లో క్రోడీకరించారు. ఇక ముగిస్తున్నాను, భయపడకండి. కసిరెడ్డి గారు, ఆచార్య కసిరెడ్డి గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. మంచి విశ్లేషణతోటి చక్కని ముందు మాట రాశారు. ఈ పుస్తకానికి ముందు చదువుతారు. ఏమంటారు? ఒక చేట దీపాన్ని, మరో చేట కొరకాసును పట్టుకొని అపర కాళికాదేవిలా నిలబడ్డారంటారు. ఎంత గొప్ప పోలికంటే, ఒక చేతిలో కొరకాసు. కొరకాసు అంటే తెలుసా? చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎప్పుడో విన్న మాటలా గుర్తుకొస్తుంది వచ్చి నీకు. కొరకాసు అంటే కర్ర, నిప్పులో కాల్చినటువంటి దాన్ని కర్ర అంటారు. దాంతో వాతలు పెడితే మనకి అటువంటి వాతలు పెట్టారు అని కసిరెడ్డి గారి అభిప్రాయం. ఆ తర్వాత ఒక చేత దీపం పట్టుకున్నారు. దీపం వెలుగు జ్ఞానాన్ని ఇస్తుంది. ఎంత మంచి పోలిక! ఒక్క వాక్యంతో మేడం మొత్తం అక్కడ చూపించారు. తర్వాత ఈ పుస్తకానికే వెల్లని శ్రీధర్ కూడా ముందు మాట రాశారు. పీఠిక రాస్తూ ఆయన అంటారు, అంటే ఈ 8-10 వయసు దాటిన ఒక విద్యావేత్త, ఒక సామాజిక బాధ్యత కలిగిన ఒక సీనియర్ సిటిజన్ ఆవేదన, ఆక్రోశము, ఇండియా అమెరికా సారూప్యత, తారతమ్యత కళ్ళకు కట్టినట్టు రాశారని చెప్తూ అంతిమంగా ఈ పుస్తకాన్ని మొత్తం చదివా పాఠకులకు అనిపిస్తుంది. ఆయన అంటారు, ఏమంటారంటే, అంతిమంగా అమెరికా ఇండియా సమాజాల గుండా నడిచి చివరి అడుగు పూర్తయ్యేసరికి మనలో ఒక సంస్కర్త, ఒక విప్లవకారుడు బయలుదేరుతాడని గొప్ప మాట చెప్పావు. అంటే పుస్తకం ఏం చేస్తుంది? పుస్తకాలు ఎందుకు రాయాలి? పుస్తకాలు ఏం చేస్తాయి? ఆలోచనను పదును పెడతాయి. మనమేం సమాజాన్ని పోలను ఉద్ధరించక్కర్లేదు. మన ఆలోచన విధానంలో చిన్న మార్పు వస్తే చాలు. ఆవిడ రాసిన దాంట్లో ఇంత చిన్న చిన్న అంశాలను మనం కనుక జ్ఞాపకంలో పెట్టుకుంటే నిజంగానే మనం ఒక సంస్కర్తం అవుతాం, ఒక విప్లవవేత్తం అవుతాం. ఆ మాటను శ్రీధర్ చాలా బాగా చెప్పాడు. తర్వాత మేడం అంటారు తన మాట రాసేప్పుడు, పెద్ద పులి పోయిన తర్వాత పొద చూసుకున్నట్టు, పెద్ద పులి పోయిన తర్వాత పొద చూసుకున్నట్టు. ఇది ఒక సామెత గుర్తు చేస్తుంది. ఇది చాలా తొందరగా మన వినికిడిలో లేదు. చేతులు కాలాక దాన్నే మేడం ఏం చేశారు? పెద్ద పులి పోయిన తర్వాత పొదను చూసుకుంటామని. అంటే ఇవన్నీ తెలుసు, నష్టాలు జరుగుతాయని తెలుసు, అయినా అతిని మనం ఆవాహన చేసుకుంటాం. ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఏమంటారు? సెల్ ఫోన్ ఎక్కువసేపు చూడకండి, ఎక్కువ మాట్లాడకండి, మీ నెంబర్లు ఇవ్వకండి, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. ఇవన్నిటికీ ముందే మేడం చెప్తున్నారు. అందుకని ఇది పెద్ద పులి వంటివి. ఆ పెద్ద పులి వస్తుందని ముందే జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది వచ్చిన తర్వాత పొదచట్టు రాకుంటే కాదు అని చాలా మంచి మాట చెప్పారు. అట్లాగే ఈ పుస్తకానికి మరి ఇప్పుడు మనం అపర్ణ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అందుకుంది కదా, తను అంటుంది, ఆ అమ్మ చేతులు చెప్తాను, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ ఇండియా కథలను చెప్తున్నటువంటి ఈ పుస్తకంలో అమెరికా వేతలను చెప్తున్నది, కానీ ఇండియా వేతలు కూడా కనిపిస్తాయి మనకి. ఇవి రెండు ప్రపంచాల మధ్య ఉన్న విభజనల అనుబంధాలను తీవ్రంగా పరిశీలించి తను మా అమ్మ అసాధారణమైన సహనాన్ని, అంతర్దృష్టిని ప్రతిబింబించే పుస్తకం అంటూ చెప్తుంది అపర్ణ. చాలా మంచి, ఎందుకంటే తను కూడా ఒక రైటర్. ఒకటి మాటలు రాయలేదు, బ్రహ్మాండమైన వాక్యం వేసిందండి అపర్ణ. ఏమంటుంది? అసాధారణమైన సహనాన్ని, అంతర్దృష్టిని ప్రతిబింబించే పుస్తకంగా ఈ పుస్తకాన్ని తను అంచనా వేసి చెప్పడం చాలా బాగుంది. తర్వాత నేను అనేది ఏంటంటే, సరే ప్రజలకు కష్టాలు ఉంటాయి, కానీ మరి
వాటిని సహనంతో జయించాలని మేడం ఏం చెప్పారో ఆ చెప్పే దాంట్లోనే మేడం ఏమంటారు, ఇంకా ప్రభుత్వాల కర్తవ్యాలు ఏంటి, ఎందుకు ప్రభుత్వాలు కర్తవ్య నిర్వహణ చేయవు అని ప్రశ్నిస్తారు. అలా చెప్తున్నటువంటి ఈ పుస్తకం గురించి ఇలా మీరు చదవండి, మీకే తెలుస్తుంది. నేను అక్కడక్కడ కొన్ని ఒక మర్చి చెప్పాను. పాండిత్యం అనేది చదువులో ఉండదు, పాండిత్యము చదువుకున్నాక పండితులు కావాలి. ఆ బాధనే ఆవిడలో ఉంది. అలా అని తెలుగు భాషను కూని చేసి మాట్లాడితే తన అసలు నేను ఫోన్ చేసి మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా కూడా మేడం తోటి ఎప్పుడెప్పుడు అన్ని గుర్తు చేసి చెప్తూ ఉంటారు. పూర్వం మన వాళ్ళు ఎలా ఉండేది, మన అస్తిత్వం ఎలా నిలుపుకునే వాళ్ళు, ఎంత గౌరవంగా బ్రతికారనేది చాలా బాగా చెప్తూ ఉండేవారు. ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు మన పాండిత్యం అని ఇప్పుడు అన్నామనుకోండి, అదొక పూర్తి పదంలాగా ఒక తక్కువ పదంలాగా చేస్తున్నాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు మన శ్రీధర్ అంటున్నాడు, తను ఒక లెక్చరర్ అంటే కళాశాలలో పిల్లలకి సరైన ఒక ఎంఏ చదివే పిల్లకి ఒక బిఏ చదివే తెలుగు లిటరేచర్ తీసుకున్న వాళ్ళకి ఒక చక్కని వాక్యం రాయలేకపోతున్నారు. అంత శుద్ధ తప్పులతో రాస్తున్నారు. ఇది ఏం సమాజాన్ని నిలబెడుతుంది రేపు? పోనీ వీళ్ళు ఇంగ్లీష్లో బాగున్నారా? అది కూడా లేదు. సో భాష అనేది ఎంత అవసరము అనేది మేడం చెప్పింది మనకు అడుగడుగున కనిపిస్తుంది. భస్మాంత విహి శరీరం పెద్దల ముందు మేము మాట్లాడలేం కానీ ఇక్కడ చదువుకుని రాసుకున్నటువంటి కొటేషన్ భస్మాంత విహి శరీరం అంటున్నారు. అంటే ఏంటంటే మనం చనిపోయాక ఏమీ చెయ్యలేము కదా, బ్రతుకును సార్థకత చేసుకోవాలి. సో అలా మేడం తన జీవితాన్ని సార్థకత చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఇంత బాగా రాస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఈ వయసులో మాకు ఇవే మా భావితరాలకు ఒక బంగారు బాటలు. నేను మేడం మీద ఒక కవితను చెప్పి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ 4 మాటలు చెప్పగలిగే అవకాశం ఇచ్చి ధన్యవాదాలు చెప్పి సభకు వేదికకు అందరికీ ఒక కవిత చెప్పి ముగిస్తాను మేడం గురించి. బండ సరోజన ఆమె కొండంత సరోజనం ఆమె, తెలివి తెగువ ఆమె భుజద్వయం, తప్పుల తడకల్ని తునుమాడే తెలివిలో ఆమె అవుతుంది ఓ ఉజ్వల ప్రవాహం, దుర్మార్గులను కడిగేసే తెగువలో ఆమె అవుతుంది ఓ దావాలను, అమ్మణి అనే పిలుపుతో తెలిసిపోతుంది ఆమెలోని అమ్మదనం, ఓరే నాయనా అనే పిలుపుతో కలిసిపోతుంది ఆమెలోని నాన్నతనం. అపర్ణకే సొంతమైన ఆమె అవుతుంది అందరికీ అమ్మా నాన్నల బలం. అమెరికా ఆమె కార్యస్థలం, ఇండియా ఆమె మాతృస్థానం. అంతర్వేదిలా సమస్త పరిచయస్తులకు అందిస్తుంది అమ్మదనం. మా వంటి విద్యావంతులకు అనిపిస్తుంది ఆమె ఓ ప్రేమోదయం. ఆమె బండ సరోజన, ఆమె కొండంత సరోజనం. థ్యాంక్ యూ మేడం. నిజానికి పుస్తకం గురించి ఎవరు మాట్లాడాలి అని చెప్పి మేము మేడం గారు నేను సంపాదించుకుంటున్నటువంటి సందర్భంలో 2 ప్రపంచాన్ని లేదంటే 2 సమాజాన్ని 2 దేశాలను చూసినటువంటి వాళ్ళైతే బాగుంటుంది అని చెప్పి మేడం గారు అభిప్రాయపడితే, అట్లా మన నిహారిని మేడం అయితే బాగా మాట్లాడతారు, ఆమెనే పిలుద్దాము అని చెప్పి ఆమెకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో మేడం గారు కూడా ఒకరు, నిహార్ మేడం గారు కూడా ఒకరు. అట్లా ఆమెను ఏరుకోరి ఈ పుస్తకం గురించి మాట్లాడమని చెప్పి అడగగానే నిజంగానే ఉదయం అంటే ఉదయాన్ని పట్టుకున్నటువంటి వాక్యం, చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ మేడం. మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటిదాకా అంకితం తీసుకున్నటువంటి ఆ బంగారు తల్లి ఆమె అమ్మ పుస్తకాన్ని తీసుకున్నటువంటి సందర్భంలో ఆమె ఎట్లా స్పందిస్తుందో చూద్దాం. ఇప్పుడు అపర్ణ కళారి గారు. సభకు నమస్కారం. అసలు ఈ అంకితం ఇస్తున్నప్పుడు నాకు అర్హత ఉందా లేదా అని ఒక 100 సార్లు అడిగిన తర్వాత శ్రీధర్ సారు అమ్మ బాగా మాట్లాడుకొని ఈ పుస్తకం మాత్రం నాకు అంకితం ఇస్తేనే బాగుంటుంది అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఒకసారి ఆఫీస్కి వచ్చిన తర్వాత మెల్లిగా చెప్పింది అనమాట, ఈ పుస్తకం నీకే అంకితం ఇస్తున్నాము, ఇంకా దీనికి తిరుగులేదు అంటే నో మోర్ డిస్కషన్. నేను ఇంగ్లీష్లో మాట్లాడకూడదు అని చాలా పట్టి తెలుగులోనే మాట్లాడతాను, ప్లీజ్ భరించండి నన్ను.
తను ఈ పుస్తకంలో ఉప్పు నిప్పు అని చాలాసార్లు వాడింది. అంటే ఉప్పు ఎవరో నిప్పు ఎవరో నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్నన్ని రోజులు ఒక్క విషయంలో కూడా మాకు దేని మీద కాంప్రమైజ్ కాదు. ఆమెకి నేను నచ్చేది తనకు నచ్చదు, నేను చెప్పింది నచ్చుతాను, తను చెప్పింది నాకు కొన్నిసార్లు నచ్చదు. కానీ ఇద్దరం కలిసి ఇక్కడ ఇంటిని ఏర్పరచుకున్నాము, అక్కడ కూడా ఒక ఇల్లు అనేది ఏర్పరచుకున్నాము. ఆ ఇంట్లో అందరం కలిసి ఉంటాం. కానీ అందరికంటే పెద్ద అడ్జస్ట్మెంట్ చేసేది మా మదర్. ఎందుకంటే తను ఇక్కడ ఏళ్ల తరబడి ఉండి అక్కడ 15 ఏళ్ళుగానే ఉంటుంది అన్నమాట. అప్పుడు తనకి చాలా వ్యక్తిగత పరివర్తన తీసుకురావాల్సి వచ్చింది, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక 70 years ఓల్డ్ నుంచి 85కి అట్లాంటి వ్యక్తిగత పరివర్తన తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే మనం 12 ఏళ్ల పిల్లలకి చెప్తేనే వాళ్ళు మన కానరు. అట్లాంటిది తను అక్కడి పద్ధతులకి బాగా అలవాటు పడి అర్థం చేసుకొని ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరు వస్తే ఎలా స్పందించాలి అనేది చాలా బాగా చేసుకున్నారు అన్నమాట. చిన్న విషయాలు మొదట్లో వచ్చినప్పుడు అక్కడ ఒక స్కంక్ అనే ఒక చిన్న పిల్లిలాగా తను ఆ స్కంక్ ని చూస్తూ అరే అప్ప ఇది ఎంత ముద్దుగుందిరా అంటే అమ్మో ఈమె అమ్మ నుంచి ఇంట్లో తీసుకొస్తుందా అని భయం. ఎందుకంటే ఆ స్కంక్ అనేది దాని ఒక హిందీలో చెప్తాను, పిచికారీ కొట్టిందంటే అది 20 మైళ్ళు సంపు కొట్టి మనం భరించలేము అనమాట. మీరు అమెరికాకి వెళ్ళిన వాళ్ళకి ఇది తెలిసి ఉంటుంది. ఆ స్కంక్ మీద ఆ స్కంక్ విసిరేసినది మన మీద పడితే వాళ్ళ పక్కన కాదు కదా, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలవాలని మనకి ఏం ఉండదు అనమాట. వాళ్ళు ఎంత దూరం ఉంటే అంత బాగుంటుంది అనేది. అట్లాంటిది తను ఈ స్కంక్ ఏదో చాలా ముద్దుగుంది అంటే అమ్మ అదిగాని తీసుకొచ్చావు లోపలికి అని అంటే అప్పుడు ఓహో నేను పిల్లి అనుకుంది అనమాట. సో అట్లాంటి తను డోర్ ఎవరికి తీయాలి ఎవరికి తీయొద్దు ఎంత బాగా పట్టేసిందంటే మేము చెప్పండి తను డోర్ ఎవరికి తీయదు. ఇప్పుడు చెప్పకుండా ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా తను డోర్ ఓపెన్ చేయదు. ఇక్కడ చెప్పకుండా వస్తే బాగానే ఆహ్వానిస్తుంది, కానీ అక్కడ మాత్రం తెరవదు. మీరు చెప్పకుండా రాకండి ఆవిడ డోర్ తెరవదు. తను ఈ వయసులో కూడా ఈ 2 సంస్కృతులను చాలా బాగా అభిమానించి ఒప్పుకొని గొడవ పడకుండా ఎంబ్రేస్ అనేది చేసింది అన్నమాట. అయితే ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉన్నది, అదొక్కటి చెప్పి నేను సెలవు తీసుకుంటాను. A tree's roots may grow in one land, but branches can flourish across many. ఒక చెట్టు వేరు భూమిలో ఏర్పరచుకున్న కానీ దాని కొమ్మలు అనేక ప్రదేశాల్లో కూడా విస్తరించి ఉంటుంది అనేది అది అన్నమాట. అది మా అమ్మ. తను ఇక్కడ ఉండి తన రూట్స్ ఇక్కడ ఉన్నా కూడా తన బ్రాంచెస్, తన అభిమానం, తన అఫెక్షన్, తన ప్రేమ అక్కడి వరకు చేరుకున్నది. అందరు తల్లులు ఉంటారు, అందరూ చాలా మంది అంకితం తీసుకుంటారు, కానీ ఈ అంకితం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఒక తల్లి ఒక కూతురికి ఇచ్చింది కనుక నా లైఫ్లో ఇది ఇంతకంటే మించిన గర్వము ప్రివిలేజ్ ఇంకా నాకు ఉండదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కూడా వాళ్ళ కూతురుతోని తను కూడా ఇంగ్లీష్ మాట్లాడగలరు తలుచుకుంటే. ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఆమె అనేక మార్పుల్ని అవలీలగా అవగాహన చేసుకొని ఎప్పటికప్పుడు తనలో చేంజ్ చేసుకోవడం అనేటువంటిది నిజంగా మనిషి జడత్వానికి నిదర్శనం. ఏమాత్రం తొందరగా మారడు. మనం ఉన్నటువంటి అలవాట్లను వదిలిపెట్టడానికి చాలా సతాయిస్తాం మనం. బట్ మేడం గారు తొందరగా అడాప్ట్ చేసుకోవడం అనేటువంటిది కూడా గొప్ప విషయం. అట్లా నిజంగానే బంగారు తల్లి అంటే బంగారు తల్లిలాగా మాట్లాడింది ఆమెకు ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు మేడం గారి శిష్య కోటిలో అనేక మంది ఉన్నాం నాతో సహా. అట్లా ఇప్పుడు ఒక వేదిక మీద కూడా ఒక ఉత్తమ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నన్నప్రాజు విజయశ్రీ గారు, వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
నా మాతృమూర్తి భారతి పచ్చని మోముతో ఎర్రని తిలకము దిద్దుకొని గంగాజలమును నూనెగా వ్రాసుకొని నీ సింగారి పూలలో అందాల గులాబీలను అలంకరించిన నా మాతృమూర్తి భారతికి ఇవే నా నమోవాక్యములు. నాకు చదువు చెప్పినటువంటి ఒక గురువు గారు, వారి కోసం నేను సమర్పించేటువంటి ఒక చిన్న కానుక. డాక్టర్ బండా సరోజన, ఎంఏ ఎంఎడ్ పిహెచ్డి, విశ్రాంతోపన్యాసకురాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం గారికి అభినందన చందన మందారమాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తమేన చరాచరం తద్విదర్శితం తస్మై శ్రీ గురువే నమః. అక్షర నిజలాక్ష అజ్ఞాన నిభ్రాంధకార జగతిని జాగృతం చేసేటి అక్షర దీపం మీరు. విఖ్యాన వినీలాకాశాన వెలిగేటి జ్ఞాన భాస్కరులు మీరు. విద్యాభారతి కటాక్షాన రూపుదిద్దుకున్న అక్షర రూపం మీరు. విద్య కావాలన్న వారిని ఆదరించి విద్యార్థిగా మలిచే జ్ఞాన శిల్పులు మీరు. కన్న వారి విలువ కన్న మిన్నాన్ని స్థానం అదే కొలువుంటుంది మీ శిశువుల గుండెల్లో కలకాలం. పాత వరంగల్ జిల్లాలో లగ్నూర్లో 1941లో తండ్రి బండ మల్లయ్య, తల్లి బండ అంబమ్మ గార్లకు జన్మించిన సాహితీ తామర కుసుమం. సాహితీ నిలయంలో నానమ్మ రుక్కమ్మ, అన్న జగన్నాథం, సత్యయ్య, అక్క అవధూత కమల, తమ్ముడు రామయ్యతో విన్నవిల్సిన ప్రేమ కుటీరం. నిత్య చైతన్య స్ఫూర్తిని విజ్ఞాన సాగరంలో నీ కలం ఆయుధంగా జనం గుండెల్లో శాశ్వతమైన వ్యక్తిత్వం. అవినీతిని ప్రశ్నించే ధిక్కార స్వరం. అవిశ్రాంత జీవన సమరంలో భావాల మస్తిష్కాన్ని తొలుచుకుంటూ సాహితీ జగద్దిక్సూచి. అక్షరాశ్వమేధయాగం సాధించే సరోజన రేపటి తరాల నవజీవనాస్త్రం. సామాజిక తపనకై తపించే విహంగ వీక్షణం. ప్రగతిశీల భావాలకు పదను పెట్టే ఆకురాలు. నిత్య సాహిత్య విద్యార్థినిగా క్రాంతి చైతన్యం. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థలో పరిశోధనాంశాలలో నిష్ణాతులు. పాఠ్య పుస్తక రచనలో ప్రవీణులు. తెలుగు బోధనా పద్ధతులలో అందవేసిన చేయి సరోజన గారి. పాఠ్య పుస్తక రచన లోపాలను ఎత్తు చూపే ఆరాటం పోరాటం. సృజనాత్మక బోధకురాలుగా, పల్ ప్రక్రియలు సాహిత్య పరిశోధకురాలుగా, అధ్యాపకురాలుగా, ఉపన్యాసకురాలుగా, ఉపాధ్యాయ శిక్షకురాలుగా, కళాశాల బోధకురాలుగా, పాఠ్య గ్రంథ రచయిత్రిగా, పరిశోధకురాలుగా, పాఠ్య గ్రంథ సంయోజకురాలుగా, పాఠ్య గ్రంథ సంపాదకురాలుగా, కవయిత్రిగా, విమర్శకురాలుగా పలు పదవులు అలంకరించిన ప్రజ్ఞాశాలి. మాండలిక భాషలో విఖ్యాన గనిగా రత్వమ్మ ముచ్చట్లు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి సౌజన్యంతో ప్రసారం. సాహిత్య శోధన, నిత్య సంఘర్షణ, కఠోర దీక్ష, కర్తవ్య పాలన. జీవన ప్రస్థానంలోని మైలురాయి. మహోత్కర సాధన, మహోత్కృష్ట శోధన, మేధా సంపత్తితో, అకంఠిత దీక్ష దక్షతతో వక్తగా, ప్రవక్తగా, మార్గదర్శిగా, క్రాంతిదర్శిగా అక్షరాశ్వమేధం సాధించే సాహితీ ద్రష్ట. సాహిత్యాన్వేషణలో భావాల మస్తిష్కాన్ని తొలుచుకుంటూ సప్త స్వరాలు. ఒక పువ్వు పూసింది, ఎర్ర మందారం, అనంత వైభవం, లక్ష్మమ్మ ముచ్చట్లు, అక్షరమే ఆయుధం, నా రేడియో ప్రసంగాలు, ప్రకృతికే ఆభరణాలు, రేడియో రూపకాలు, గాలి పడిగలు, అక్షర రూపాలు, వాచకాలు మన వారసత్వ సంపద, తెలుగు భారతి, సరోజం ఆత్మకథ, ఇండియా కథలు, అమెరికా వెతలు, వ్యాసాలు, పాటలు పత్రికల్లో ప్రసిద్ధమయ్యాయి. సమాజ అంధకారంపై సంధించిన అక్షర ఆయుధం, చైతన్య కిరణం,
సహజత్వం, ధీరత్వం, ఆత్మగౌరవ సూచిక, పోరాట దీపిక. 1000 గన్నులు చేయని పని ఒక పెన్ను చేయనన్న అక్షర జ్యోతి. అక్షర రూపం నేర్పిన ఒక్క సిరా చుక్క, లక్షల మెదళ్లను కదల్చే నుడికారాల మమకారాలతో మాండలిక పలుకుబడులను వండి వార్చిన తెలంగాణ యాస భాషలను ప్రపంచానికి సుపరిచితం చేసిన భాషా బధీరని. సమాజ రీతుల్ని సృష్టించి కాలగమనానికి నిరంతర చైతన్యం నింపిన సాహిత్య సారథి. ఉపన్యాసకులుగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, ప్రభుత్వ ఉన్నత స్థాయి విద్యాధ్యయన సంస్థ హైదరాబాద్ పాఠశాల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో స్త్రీల హోదా చిత్రణ గురించి PhD అధ్యయనం, ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల కమిటీ సభ్యులుగా, అనేక విద్యా పాఠ్య పుస్తకాల రచయితగా, నవోదయ పాఠ్య పుస్తకాలు, CBS ఈ సిలబస్ తెలుగు పాఠ్య పుస్తకాలకు సంపాదకురాలుగా, విషయ భాష నిపుణులుగా మానవ వనరులను మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన పాఠ్య పుస్తకాలను గోండి సవర భాషల్లో రచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యలో తెలుగు బోధనా పద్ధతుల రచనలో పాల్గొన్నారు. తెలుగు అకాడమీ వారు ప్రచురించిన తెలుగు బోధనా పద్ధతుల గ్రంథ సంపాదకురాలుగా, 10వ తరగతి విశ్వమాత తెరీసా ఉపవాచకం సంపాదకురాలుగా, ఆకాశవాణి కళాకారిణిగా ప్రసంగాలు, రూపకాలు ప్రసారమయ్యాయి. విద్యా విషయ కార్యక్రమాలు, కార్యగోష్ఠులు, చర్చా వేదికలు, పునశ్చరణ తరగతులు, సెమినార్లలో పాల్గొని విస్తృత ఉపన్యాసాలు ఇచ్చారు. 1994లో ఇంగ్లాండ్లోని లీడ్స్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయ ప్రశిక్షణ పొంది ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పాఠ్య ప్రణాళిక నిర్మాణం, పాఠ్య పుస్తక రచనలో అద్వితీయమైన పనులను చేసిన ప్రవీణులయ్యారు. గురు శోభిత, ఉత్తమ పరిపాలన దక్షత, సుకుమార సౌశల్య హృదయారవింద, అకుంఠిత దీక్ష దక్షత, అంకిత భావం, బోధనే తపస్సు, అదే జీవిత యశస్సు. ఇదే ఆమె ప్రగతి యశస్సు. కీర్తిశేషులు భర్త కనకయ్య కడారి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ ఉపన్యాసకులుగా పలు డిగ్రీ కళాశాలలో వివిధ స్థానాల్లో పనిచేశారు. 1990లో పదవి విరమణ పొందారు. ఏకోపి గుణవాన్ పుత్రికో నిర్గుణే, ఏకోపి గుణవాన్ పుత్రికో నిర్గుణే శక్తిరపి, ఏక చంద్ర ప్రకాశిత నక్షత్రం కిం ప్రయోజనం. రాత్రి నందు అనేక నక్షత్రాలు కనిపించినప్పటికీ వెలుతురునిచ్చేది చంద్రుడే. నిర్గుణవంతులు 100 మంది కంటే గుణవంతురాలైన ఒక పుత్రిక చాలు. సుమ సౌరభిత వికాసితం, గంభీరమైన సుమనోహర ఆంగికం, పరిమళ గ్రంథాలు వెదజల్లే సాహితీ సృజనులు, ప్రతాకమై వాణిగా రాణిగా, వాణిలో సంగీతమై కోయిల గల సంగీతం, స్వరరాగ సుధామయ గంభీర సాగర జనులికించే మనోభావ పరిమళాలు దేశ విదేశాల్లో వెదజల్లే ఆంగ్ల రచయితగా, వ్యాఖ్యాతగా, కవయిత్రిగా, చిత్రకారిణిగా, పియానో కోర్సులో విజేతగా, మన సౌందర్యంతో సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ గా సేవలందిస్తున్న విదుషుమణి అపర్ణ కడారి. మౌనమే నినాదం, మందహాసమే మహాస్త్రం, సహనమే కవచం, శాంతమే ప్రవచనం. సాహితీ ప్రక్రియ, సమాజ ప్రయోజనం, సార్థకతకు స్థానం సరోజనం. వాచక వరవడికి కృషి ఎదలో దాగిన కథలెన్నో, కలం పట్టిన చేతితో శంఖానాదం ఓంకార నాదములా ఘీంకారం చేస్తుంది. జానపద విఖ్యాన శోధకురాలుగా, సత్య శోధకురాలుగా, బహుముఖి ప్రజ్ఞాశాలిగా, విమర్శకులు, విశ్లేషకులు, సాహిత్య కోకిల సరోజనగా. రేపటి తరాల నవజీవనాస్త్రం, యువతరానికి జవసత్వం, హింగ్రంలో సమరం చేసే ప్రగతిశీల భావాలు, కవితా జరి కలం పట్టిన కవన యోధుడ. శ్రమైక జీవన సౌందర్యం, కాంతి పుంజం, దారి దీపం, నిత్య సాహిత్య దీక్షా దక్షత, కవన చర్చ రథసారథి, జ్ఞానమయం విజ్ఞానగని మీ మస్తిష్కం. విజ్ఞానశీలి ప్రజ్ఞాశాలి నీ మనోగవాక్షంలో, సాహితీ జిజ్ఞాసతో అలుపెరిగని పోరాటం భారాసం. విచ్ఛాదన సంపన్నురాలు, సత్య స్ఫూర్తియు కలిగిన సద్గుణురాలు,
విద్యా సేవయ జీవము విద్యయే సర్వమని తలకు వినయాన్వితులై అక్షర లక్షరల విలువకు అక్షయమగు కీర్తునిచ్చు అక్షర కథము అక్షర రూపగునిది ఏ లక్షలు వెచ్చించిన నిధి లభ్యం బగునే చిరకాలము మీ కాయువు సరిలేని సిరులు శక్తి సామర్థ్యముల్ ధరణి విద్యా బుద్ధులు వరముగా వరదుడును సంవత్సరమంతన్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం జీవించాలని తన కనక వస్తు వాహనాలతో విరాజిల్లాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఇట్లు మీ ప్రియ శిష్యురాలు డాక్టర్ ఈ అవకాశం కల్పించినటువంటి సర్వజన మైక్ పెట్టేసేదానికి దేనికి కొంచెం బ్యాక్ వెళ్ళండి. కొంచెం బ్యాక్ సో అలాంటి ఎక్కువ మందిని తయారు చేసినటువంటి విదుషీమణి డాక్టర్ సరోజన బండ గారు. సో వారికి మేడం గారు ఆత్మీయంగా సన్మానించి చెప్పండి. గురువు గారిని సన్మానించుకుంటే గౌరవించుకుంటారు, ఒక ఆనందం శిష్యులకి పెట్టేదా అట్లా వారు సన్మానించి చీరలు కూడా బహుకరిస్తున్నారు. ఓకే, అట్లా నిజంగానే ఒక గాఢతగా సారవంతంగా ఉన్నటువంటి ప్రశంసపత్రం హృదయం నుంచి మేడం చెప్పినట్టు హృదయ కమలం నుంచి వచ్చినటువంటి వాక్యాలని మేడం గారికి. వేదికను అలంకరించిన పెద్దలు సభకు నమస్కారాలు. ప్రతి సంవత్సరం ఈ వేదికను అలంకరించడం మా చిన్నమ్మ బండ సరోజ నన్ను పిలవడము ఇదొక గర్వంగా భావిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఈ స్టేజ్ని ఎక్కడం కూడా నాకు ఒక గర్వకారణంగా ఉంది. 2 years బ్యాక్ సరోజం అన్నది ఒకటి ఆత్మీయ కథ సమర్పణ జరిగింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ వాచకాలు అని జరిగింది. ఈ సంవత్సరం ఇండియా కథలు అమెరికా వేతలు ఈ పుస్తకం కూడా తీసుకొని దాని తర్వాత within 1 year she has had a new idea and again she published and gave all the ideas that are there. దీని లోపల ఏంటంటే అమెరికాలో ఉన్న జీవితం ఏముంది, మన ఇండియాలో ఈ జీవితం ఏం జరుగుతుంది చాలా క్లుప్తంగా రాశారు. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ అందరు చెప్పినట్టు ఇప్పుడు మా చిన్నమ్మకు 84 years. ఒక డాక్టర్ గారు చూడాలంటే 84 years ఈజ్ వెరీ ఎక్స్ట్రాడినరీ, సంథింగ్ వండర్ఫుల్. when you see somebody 84 వాళ్ళని ఏదో డల్గా ఉండడం చూస్తుంది, కానీ ఆమె ఆలోచనలు ఆమె స్కిల్స్ ఇంత ఎక్స్ట్రాడినరీ ఉన్నాయనంటే ఇట్ ఈస్ సంథింగ్ వండర్ఫుల్. 70 years she spent in India and another 15 years she spent in America. And ఇప్పటికి కూడా వాట్ హ్యాస్ హ్యాపెండ్ ద ప్లేస్ ఆఫ్ అవర్ బర్త్ ఏమేమి జరిగిందో క్లుప్తంగా చెప్పగలుగుతుంది. ఇప్పుడు నన్ను అడిగానంటే యూజువల్లీ ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అబౌట్ వాట్ హెస్ హ్యాపెన్ ఇన్ మై చైల్డ్హుడ్, బట్ ఫర్ హర్ everything is crystal clear. She knows who her neighbors were there and she is really lucky. ఎందుకు అని అంటే she has seen the whole stretch. See, it is ఒకప్పుడు 19th century 20th century ఉండేది. ఈ 19th 20th centuryలో she has seen everything. బండ్ల అది ఎడ్ల బండ్లు ఎక్కడము, దాన్ని నడచడము. ఆ తర్వాత అటువంటి చిన్న ఊరు నుంచి షీ కేమ్ టు హైదరాబాద్. హైదరాబాద్కి వచ్చిన తర్వాత షీ
స్టెప్ బై స్టెప్ ఎదగలవడం. ఆ ఊర్లో అప్పుడు చదువు అనేది చాలా కష్టం, లేడీస్కి మరీ అవ్వడం మరీ ఇంపాసిబుల్గా ఉండేది. బట్ షీ overcame all this and she completed her studies. She came to city. From there, she went on acquiring all her degrees. Ultimately, ended up in getting PhD. This is something extraordinary which all of us should appreciate. And more importantly, practice samvatsram that rastu undi. Every story has got its specialty. Is Sarvajatna annadi Atmiyagata, I thought it was the end of her. But every year she has got a new idea. This time she is comparing India versus America. I don't know the difference that is there, but she has seen what is America also. And I think తన మాటలు చెప్తుందేమో అమెరికా బాగుంటుందా ఇండియా బాగుంటుందా ఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్ అప్ అండ్ డౌన్. ఇక కమింగ్ టు ద బుక్ ఇట్ సెల్ఫ్, ఈ బుక్లో అంటే రాసిన అవన్నీ షీ హెస్ డొనేటెడ్ టు హర్ డాటర్ అండ్ అంకితం చేసింది. And she is the right person to receive all this. She has inherited all the talents that are there. In future, she is going to live in her daughter. For that, I think she is very, very lucky to get that. And just I was talking with her. If you see the book, on the book lo chustar, then cover etundo, she has used the latest one. She has used, this is the native intelligence that is there. But in the book design, she has used artificial intelligence. Now everybody is talking about ChatGPT, talking about DeepSeek. So అటువంటి దాంట్లో డిజైన్ కూడా ఉందన్నమాట. సో దేర్ ఇస్ అమాల్గమేషన్ ఆఫ్ బోత్ ద ఓల్డ్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ద లేటెస్ట్ నాలెడ్జ్. సో ఫర్ దిస్ ఆల్సో ఇట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్. సో ఇట్ ప్రాబ్లీ ఈ దీంట్లో అంటే ఈ పుస్తకం లోపల ఇండియా అండ్ అమెరికా రెండు కలిపి చేసిన తర్వాత ఆ బుక్ లోపల జరుగుతుంది. ఫర్ దిస్ ఐ థింక్ షీస్ see, this is the design that is there, and the design is made by ChatGPT. Am I right? Yes. Credit goes to her. Credit goes to Aparna. Let us give a big hand to that. And thank you very much for giving me this opportunity. నిజంగా ఎక్కడో లక్నోలో పుట్టినటువంటి బండ ఇంటి పిండం వాళ్ళ అమెరికా ఖండానికి చేరిందంటే మాటలు కాదు. సో అక్కడి నుంచి ఈ దేశాన్ని చూస్తున్నప్పుడు ఆమెకి ఏమనిపించింది అసలు అని చెప్పి, అమెరికా చాలా అప్సీట్ చేస్తారు మేడం. నాతో సంభాషించుకుంటూనే అమెరికా ఇట్లా కాదు శ్రీధర్, అమెరికా ఇట్లా కాదు అని చెప్పి ప్రతి విషయం చెప్తా ఉంటారు. అంటే ఏంటి మేడం ఇప్పుడు మీరు ఇండియా అంటే ఏంటి చెరకు పైన అని చెప్పి నువ్వు ఉద్దేశం అని చెప్పి నేను కౌంటర్ ఇస్తా ఉంటా. అట్లా కాదు కానీ మళ్ళీ ఎంతసేపటికి అమెరికా చాలా అప్రిషియేట్ చేస్తారు. అట్లా అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి. నిజానికి ప్రతి పాట కూడా మీకు చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కోవలో మీరందరూ కూడా చదవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తెలంగాణ పూర్వ అడ్వకేట్ జనరల్ డాక్టర్ బండా శివప్రసాద్ గారు మేడం గారికి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, వెల్దండి శ్రీధర్ గారు, డాక్టర్ ప్రభాకర్, అపర్ణ అండ్ మిగతా పెద్దలు అండ్ అందరూ పార్టిసిపెంట్స్, ఫ్రెండ్స్. బండా సరోజన గారు మాకు దగ్గరి బంధువు, కానీ దానికంటే ఎక్కువ ఆమె ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎక్కడి నుంచి చిన్న చిన్న ప్లేసెస్ నుంచి వచ్చి హైదరాబాద్లో హార్డ్ వర్క్ చేసి షీ హాజ్ రీచ్డ్ ది హైట్స్ ఇన్ హర్ ప్రొఫెషన్. ఆమె కాంట్రిబ్యూట్ చేసింది ఇమ్మెన్స్గా. షీ మస్ట్ హ్యావ్ మెనీ పీపుల్ దే మస్ట్ హ్యావ్ మేడ్ అప్ దేర్ కెరియర్ బట్ ఫర్ ది ఫౌండేషన్ త్రూ హర్. ది గ్రేట్ ఆర్ట్ ఇన్ హర్ అంటే ఈ పుస్తకాలు రాయటం అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫీచర్ ఇన్ ఏ పర్సన్. ఎంత క్లియర్గా అందులో ఆ బుక్ చదువుతూ ఉంటే యూ విల్ లైక్ టు రీడ్ ది ఎంటైర్ బుక్ అండ్ అండర్స్టాండ్. ఆమె అనలైజేషన్ కానివ్వండి, ఆ కంపారిజన్ కానివ్వండి, ఈ ఏజ్లో బట్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ డాటర్, ది లవ్లీ డాటర్ షీ హ్యాస్. అండ్ ఇటువంటి బుక్స్ రాయటం ఆమె మనకి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సబ్జెక్ట్ టు దీని ట్రాన్స్లేషన్ ఇంటూ ఇంగ్లీష్ సపోజ్ ఇఫ్ షీ అండర్టేక్స్ దట్ ఆల్సో విల్ బి గుడ్.
because reading in English will make language with the issues ఉన్నాయి కాబట్టి I would suggest to Aparna to have it translated into English. బట్ మనకు తెలుగులో చదివితేనే అది చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ మీరందరూ అధ్యాపక ఎడ్యుకేషన్లో అంటే మాస్టరీ అచీవ్ చేసిన వాళ్ళు, అండ్ ఇట్స్ ఎ క్వైట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు హ్యావ్ ఇన్ ఆల్ ఆఫ్ యువర్. 2004లో మొదటిసారి నేను అమెరికా వెళ్ళిన గారికి నాకు ఐ థాట్ ఒక 5వ క్లాస్ అమ్మాయి అక్కడ ఏమై రాష్ట్రాలు నాకు చెప్పింది, అది నేను రాసుకున్నాను కూడా. ఎందుకంటే నేను అండర్స్టాండ్ 5వ క్లాస్ అమ్మాయికి 70 రాష్ట్రాల గురించిన జ్ఞానం ఎట్లా రిలేటెడ్ కూడా అమ్మాయి చెప్తుంటే అట్లాగే రాసుకోవడం నోటికి చెప్పిస్తుందండి. ఏమై రాస్తున్నారు అలాగే రాసుకున్నాను. ఈ 70 రాష్ట్రాలకు రాజధానులు ఏంటి? ఆ 70 రాష్ట్రాలలో రాష్ట్రంగా స్థిరపడి రాజధానిగా స్థిరపడడానికి అక్కడ ఉన్నటువంటి జాతుల మధ్యన ఉన్నటువంటి కలహాలు ఏంటి? మంచిగా రాయొచ్చు. ఆ కలహాలు ఆగిపోయి అక్కడ ఇది సుస్థిరం ఎప్పుడైంది ఇంత చరిత్ర కూడా రిలేటెడ్ 5వ క్లాస్ అమ్మాయి నాకైతే కనిపిస్తూ ఉంది. ఇది మనము ఈ డిగ్రీ చేసినటువంటి అమ్మాయిని అడగండి, భారతదేశంలో మొత్తం రాష్ట్రాలు పెద్ద పెద్ద ఇక్కడ వాళ్ళు కూడా అంటే ఎంత చారిత్రక జ్ఞానాన్ని అందించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సొసైటీకి అది చాలా అవసరం. 5వ క్లాస్ అమ్మాయికి మొత్తం 70 రాష్ట్రాలు ధారణ చేసేటువంటి వచ్చింది. ప్రతి రాష్ట్రానికి కొంత రాజధానితో పాటుగా మీ యొక్క రైటింగ్. కాబట్టి ఇవన్నీ కూడా వారి గురించి 70 రాష్ట్రాలు ఉన్నాయి, మన ఈ 28 రాష్ట్రాలు ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటి. కాబట్టి ఈ పుస్తకానికి ఉన్నటువంటి విలువ మనం అధ్యయనం చేసినప్పుడు తెలుస్తుంది. మన దేశానికి సంబంధించినటువంటి ఈ ఇంత మంచి అప్పుడు ఉంటే ఇప్పుడు ఎందుకు ఇది చెడు కనిపిస్తుంది మనకు? ఒక జానపద అంటే జనజీవితంలో ఉన్నటువంటి ఒక జానపద గీతంలో కలవారి గోడలు కలిగి కామాక్షి కడుగుతున్నది కడుగుతున్నది పప్పు కడవలో పోసి అప్పుడే వచ్చాను ఆమె పెద్దన్న కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీళ్లు నింపి ఎందుకు కన్నీళ్లు ఈ కష్టాలు తుడుచుకో చెల్లెలా ముడుచుకోకు చేరి మీ వారితో చెప్పిరావమ్మ. మనకి ఏమనిపిస్తుందంటే ఎంత బాగుంది, ఎంత మంచి సమష్టి కుటుంబం, ఇంత మంచి సమష్టి కుటుంబంలో ఏ దీపావళికో సంక్రాంతికో అన్నగారు చెల్లెల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు తల్లిగారింటికి, మీ అందరితో చెప్పిరామా నేను తీసుకొని వెళ్తాను అని అన్నాడు. కానీ ఇది వరుసగా అందరినీ అడగడం అనేటటువంటిది ఇంతమందిని అడగాల అని అనిపించేటటువంటి కథగా మారిపోతుంది. కూర్చుంటే మీద కూర్చున్న అత్త మాయన్నలు వచ్చారు మమ్మ అంపుతారా, నేనెరగ మీ మామనడు పట్టె మంచం మీద పడుకున్న మా అన్నలు వచ్చారు మమ్మ అంపుతారా, నేనెరగ మీ అత్తనడు మీ వదిన నడుగు వంట చేసే తల్లి ఓ వదిన గారు, మా అత్తలు వచ్చారు మమ్మ అంపుతారా, నేనెరగ మీ బావ నడుగు భారతం చదివేటి బాబా పెద్ద బావ, మా అన్నలు వచ్చారు మమ్మ అంపుతారా, నేనెరగ మీ మొగన్నడు లచ్చలో కూస్తున్న రాజేంద్ర భోగి, మా అన్నలు వచ్చారు మమ్మ అంపుతారా, పెట్టుకో సొమ్ములు కట్టుకో సీరా పోయిరా సుఖంగా పుట్టినింటికి. ఇక్కడ అయిపోతుందండి. ఇక్కడ అంటే చివరికి భర్తను అడిగి అని దీనిని మేము 2వ తరగతి 3వ తరగతి చదువుకుంటప్పుడు వాచకంలో ఇప్పుడు చదివింది పెట్టారు. కానీ జనజీవితంలో ఉన్నటువంటి సేకరణ చేసి నేను పాలమూరు జిల్లా జనపద గేయాలలో ఆ గేయం వేశాను. ఇది ఇలాగే ఉంది, కొంత మార్పు ఉంటుంది, మాటలకు పదాలు వస్తాయి. చిట్ట చివరికి నీ మరిది నడుగు అని ఉంటుంది దాంట్లో. ఎద్దుల్లో ఏటి ముద్దుల్లో మరిది మన ఎందరు వచ్చారు మమ్మ అంపుతారా అంటే అప్పుడు నీ మొగండి అడుగు అని అంటే ఆయన పోటీ కానీ మళ్ళీ ఎన్నడు వస్తావు అంటే అప్పుడు ఆమె అంటుంది నక్కళ్ళు నాగళ్ళు కట్టిననాడు కుక్కలు గుంటుకలు కొట్టిననాడు ఒరి పొట్టు సేతాడు నిన్ననాడు మా యొక్క మా మామ సచ్చిన్ననాడు తలవారసరాలే కందొచ్చారు. అంటే వీళ్ళందరూ ఎంత కష్టపెట్టారు, ఊరి నాయన ఇదేమి సమాజం రా బాబు, ఇంత కష్టపెట్టి ఉంటారా అంటే భారతీయ సమాజంలో ఇంత కలిసి ఉండి ఇంత ఆత్మీయత ఇంత అనురాగం అనుబంధం ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకున్నటువంటి వాతావరణం కుటుంబ జీవనంలో ఉన్నటువంటి సందర్భంలో ఇది ఎలాగ జన జీవితంలో ఇలా ప్రచారం అయిపోయింది అంటే తలవారు స్నానాలు 12 స్నానాలకు అందొస్తాను నేను అనేటటువంటి
అయితే ఇవన్నీ కూడా ఇంతమంది కలిసి ఉన్నారు కుటుంబం సమస్య ఇప్పుడు చూసుకుంటే అంత సమస్య లేనటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ అదే జానపద కీర్తనలో ఈ భార్య భర్తలు ఏదో కసుగు అనుకున్నారు, ఆమె తినకుండా చూస్తుంది, కానీ భార్య తినకపోతే ఎట్లా అని భర్తకు మనసులో ఉంది. అందువరకు ఆమె మాట్లాడడం లేదు, ఏదో తీసుకొచ్చాడు ఏదంగా తినమని అనాలి ఎట్లాగా అని. కళ్ళు రొట్టి తెచ్చినాను, తడకలో ఉన్నది పెట్టినాను, తాగుమాని చెప్పవే తడక తడక, ఇలా వరుస పెట్టేసి పట్టు సీరలు తెచ్చినాను, పెట్టెలో పెట్టినాను, కట్టమాని చెప్పవే తడక తడక అని ఈ తిండి బట్టలు నగలు ఇవన్నీ వరుస పెట్టి ఎంత ప్రేమ, ఏదో కసుబుసు అనుకున్నాను మాట్లాడడం లేదు. కానీ ఇంత ఆత్మీయత ఎర్రాగం అనేటటువంటిది మనిషికి బలాన్ని ఇస్తుంది. కుటుంబ జీవనంలో ఇవన్నింటినీ అధ్యయనం చేసినటువంటి సరోజన గారు అమెరికా జీవితాన్ని అధ్యయనం చేసినటువంటి సందర్భంలో అప్పటి జీవితం ఎంత గొప్పగా ఉంది అని దీంట్లో చిత్రీకరిస్తూ 60-70 సంవత్సరాల క్రితం నాటి రజాకర్ల పరిస్థితులు, సరోజన అనే గ్రంథంలో ఆనాటి తెలంగాణ జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించారండి. అది ఒక చరిత్ర గ్రంథంగా మనకు అనిపిస్తుంది, ఆత్మకథగా ఉన్నటువంటిది అయినా కానీ. బయోగ్రఫీస్ ఆటోబయోగ్రఫీ రెండింటిలో కూడా బయోగ్రఫీ అనబడే దాంట్లో అది జీవిత చరిత్ర, ఆటోబయోగ్రఫీ తను రాసినటువంటి స్వీయ చరిత్ర. కాబట్టి స్వీయ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత చిన్న పొరపాటు ఉండదు. ఒక్కోసారి జీవిత చరిత్రలో వేరే వాళ్ళు రాస్తారు, వాళ్ళ మీద రాయాలనుకున్నప్పుడు దాంట్లో కొంత కల్పన ఉంటుంది, అది ఇది ఆ చరిత్ర ఈ చరిత్ర చేస్తారు వాళ్ళు ప్రభాకర్. కాబట్టి వారి సరోజం పుస్తకాలు నేను ఉన్నాను అప్పుడు పూర్తిగా తెలంగాణ జీవన చిత్రణాన్ని వాళ్ళు ఇచ్చారు. ఆ భాష కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఇందులో కూడా అదే విధంగా రెండింటిని కంపేర్ చేస్తూ అమెరికా 9 సార్లు వెళ్ళారండి అమెరికాకు ఆట సభలకి. పాత్రత వలన ధనం 9 సార్లలో 60 రోజులకు ఎక్కువ ఎప్పుడు ఐహిక అలాంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి అధ్యయనం చేసినప్పుడు మనకు ఎదురు వస్తారు, ఇద్దరు అనుకుంటారు, విద్య ద్వారా వెళ్ళిపోతారు, ఈ హెంపరం సాధిస్తాం, ఈ మన కుక్ వస్తుంది, ఈ మధ్యలో ఉండేటటువంటి శిక్షణ అనేది గుర్రు అనేది అంట కళాశాలలో. ఈ రకమైనటువంటి విధంగా మనుషుల మధ్యలో ఇలా ఉండాలి అని సందర్భంలో చర్చ జరిగినప్పుడు నేను చూశాను అని అనుకుంటే ఈ మానసిక స్థితి జరుగుతుంది. అంటే నా దారికి అడ్డొచ్చావు అనేటటువంటిది కాదు, పలకరించుకుంటారో అక్కడ అమ్మ పెడితే బాగుంటది, కింద పెడితే ఇట్లా పట్టుకొని పోతారో అనుకుంటా భారతంలో అమెరికాలోని కొన్ని దేశాలు గణేష్ రాశాను. ఏ విధంగా అమెరికా తన పెత్తనం చెలాయిస్తుంది ప్రపంచం మీద, చర్చ ఎట్లా దేశాలకు ఇస్తుంది నాకు తెలుసు. తన మారణాస్త్రాలు అమ్మడానికి ప్రపంచంలో వ్యాపారం ఎలా చేయాలని ఆలోచిస్తుంది, ఆధిపత్యం చెలాయించడానికి అగ్రదేశంగా ఆలోచన చేస్తుంది. అంటే ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది, ప్రజానీక జీవితంలో కాబట్టి కలిసిపోయేటటువంటి కూడా ఉంటున్నాం. ఎక్కడ కూడా చిన్న తప్పు తప్పకుండా చర్చలు అనేటువంటి ఆలోచన విద్యుక్త ధర్మాన్ని అనేటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితి ఏర్పడి నాకు ఇక్కడ ఇది పనిచేసినట్టయితే అదనంగా ఏమొస్తుంది అనుకునేటటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వాతావరణాన్ని చూసినటువంటి కారణంగా విద్యారంగంలో ఇండియా కథలు సంస్కారాలు అనేటువంటి దాంట్లో ఈ మూల్య అమెరికా కథలు కథ అంటే బాగా సాగింది సందర్భంగా యథాశబ్దానికి వ్యత అనేది సంస్కారవంతమైనటువంటి విద్య అంటే కష్టం. దాన్ని ఈ దేశం యొక్క కథ అనొచ్చు. మన సంస్కృతి తేలిగ్గా పలికితే వ్యత అవుతుంది. కాబట్టి ఇండియా చీటలు తెచ్చినటువంటి కానీ ఇందులో ఈ పుస్తకంలో అమెరికా కథలు తల్లిగా ఉంటాయి.
ఇవన్నీ అంటే అమెరికా బాగుంది అనేటటువంటి భావన కలుగుతుంది. అందరూ కలిసి పనులు చేసుకుంటే అందుకొరకే ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారని బయటకు పంపిస్తున్నారు చూడండి. 17,000 మంది మన వాళ్ళని పంపిస్తున్నారు వరుస పెట్టేసి. ఈ కులం, వర్గం, ప్రాంతం ఏది లేదండి అక్కడ. కాబట్టి 18,000 మంది అక్రమ వలసదారులు అక్కడి నుంచి అంటే ఒక్కొక్కరు 40 లక్షల నుంచి 50 లక్షలు ఏజెంట్కి ఇచ్చి 24 సంవత్సరాలు అంటే మెట్లు అమ్ముకొని అక్రమంగా అక్కడికి పోవడం అనేటటువంటి తప్పు. కానీ ఆ స్థితికి వచ్చేసిన తర్వాత ఫోన్ చేయండి చూసిన పరిస్థితి మా పరిస్థితి పనిచేస్తున్నా మాకేమీ కాదు. రైతోత్సవాలు కానీ వీసా లేకుండా ఏ విధంగా చూసుకోవాలి ఉత్సవం జరిగింది. కాబట్టి అంటే సంఖ్యలేశారంటే వాళ్ళ తర్వాత అక్రమంగా వచ్చిన వ్యక్తిని సంఖ్యలేసే ఈ విధంగా అందుకొరకని చెప్పేసి మరొకటి ఇవన్నీ దేశాన్ని చూసినటువంటి అమెరికా సందర్భంగా మంచి కథలు అంటే మంచి జీవనం ఉంది. ఈ విద్య ద్వారా అనేటటువంటి మనిషిలో ఉండేటటువంటి ఏ దురాలోచనలు అవి కూడా దాని కారణంగా అక్షరాంకితమై ఉన్నాయి. సరి అయినటువంటి మార్గాన్ని మనిషి ఒకరు చెప్తారు. అందుకొరకనే ఏం చెప్తారు అనేది మనిషి అన్నం జాముగా అరిగిపోతుంది. ఏ విధంగా ఎదగాలి ఆలోచన వచ్చినప్పుడు పుస్తకాలను చదివినటువంటి సందర్భంగా ఏడాదిలో చిరిగిపోతుంది. మనిషి పారమార్థిక జీవనాధారం మంచిది కానీ శక్తి కలిగినటువంటి వాళ్ళలో కూలిపోతుంది. అంటే అధికారం మంచిది కానీ మనిషి అధ్యయనం చేస్తూ అధికారం ఎప్పటికీ ఉండేది రాజేస్తాడు, కూర్చొని నిద్రగొడతాడు. ఎవరికైనా కానీ కాక మారని అధికారవాది అర్థవాది అమ్మగారు మన ఇంటికి వచ్చి నాకేం తన బాధ చెరువు పుస్తకాన్ని చేసుకుంటే తనకు కావాల్సినది అని ఇది చేస్తే హింసానికి ఏమన్నా కానీ చెప్పి హింసావాదంతో కుదురు చేసి ఇది అవకాశవాది స్థిరపరుస్తాయి. మరి అధికారవాది మంచి మాట హింసావాది కంటే కూడా అవకాశవాది అనుమానాన్ని కూర్చుంటాడు లేదా కలక అంటే సామాజిక జీవితంలో ఈ రకమైన వాళ్ళు పుస్తకం ధైర్యాన్ని ఇస్తుంది. వైష్ణవులు అక్కడ తల్లిదండ్రులు లాగా సేవలు మంచి మార్గం చూపిస్తుంది పుస్తకం. మార్గదర్శనం చేస్తుంది. ఎక్కడ చేసుకున్న అందరికంటే గొప్ప పుస్తకంలో కానీ భారతదేశంలో కానీ పుస్తకం మీద ఒక మంచి ఇది ఇవాళ కావాల్సినటువంటిది. విధంగా ఈ రెండింటిని చేస్తే పోలిక పుస్తకం సమగ్రంగా సమీక్ష చేశారు. ఇంట్లో ఉన్నట్టు 24 పేజీల పుస్తకం. అందులో 200 పేజీల భారతదేశం చేతిలో ఉంటే పుత్తడి కంకణం బంగారు పేజీలు అమెరికా యొక్క చిత్రణ. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ మనమేంటి పుస్తకం పూర్ణ గుణంబు విద్యుత్ నిర్మాణాన్ని నిర్వర్తిస్తాను. పూర్తి గుణ మంచి గుణ అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని నిర్మాణం మంచి పుస్తకాన్ని అంటే ఇంత మంచి భావాలని పుస్తకాన్ని ఎన్ని మంచి రాశారు గారు రాశారు. కాబట్టి చెప్పడానికి పుస్తకావిష్కరణ మంచి మనుషులు కావాలి కోరిక. అంటే పుస్తకం ఇది మంచి మనుషులు అవుతుంది. మంచి పుస్తకం హిందీ బెల్ట్లో అయితే ఆ మంచి పుస్తకంగా అంటారు. మనము అధ్యయనం చేద్దాం, పుస్తకాన్ని చేద్దాం. అంటే మంచిని మన మనసు ప్రపంచానికి అందించడం అర్పించడం మంచి
మంచి పుస్తకం చదివితే మనము మనస్సు తృప్తి పడుతుంది. ఇంట్లో వెళ్ళినట్లయితే గృహప్రవేశం చేసినట్టు తృప్తిగా ఉన్నట్టు కార్యాలయం మంచి సమావేశం చేసిన మంచి పుస్తకాన్ని వీలైనటువంటి మంచి మాటలు ఆ పుస్తకం చుట్టూ ఉన్నటువంటి ఎన్నో ఏమంటారంటే ముఖ్యంగా నేహారిగా మనం ఖరీదు చేశారు సమీక్ష చేస్తూ లోకానికి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చి అది నేను మనిషిని న్యాయం ద్వారా ఒక కార్యకర్తగా పనిచేసుకుంటూ 2004లో మొదటిసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు టాటా సభల నిమిత్తం ఒక 5వ క్లాస్ అమ్మాయి అక్కడ 70 రాష్ట్రాలు నాకు చెప్పింది. అవి నేను రాసుకున్నాను, అవి పుస్తకంలో నేను చేర్చాను. 5వ క్లాస్ అమ్మాయికి 70 రాష్ట్రాల గురించిన జ్ఞానం ఎట్లా? ఆ అమ్మాయి చెప్తుంటే అట్లాగే రాసుకోవడం నోటికి చెప్పిస్తుందండి 70 రాష్ట్రాలు. అలాగే రాసుకున్నాను. ఈ 70 రాష్ట్రాలకు రాజధానులు ఏంటి? ఆ 70 రాష్ట్రాలలో రాష్ట్రంగా స్థిరపడి రాజధానిగా స్థిరపడడానికి అక్కడ ఉన్నటువంటి జాతుల మధ్యన ఉన్నటువంటి కలహాలు ఏంటి? ఆ కలహాలు ఆగిపోయి అక్కడ ఇది సుస్థిరం ఎప్పుడయింది అనే ఇంత చరిత్ర చెప్తుంది 5వ క్లాస్ అమ్మాయి. మనము ఇవాళ ఏ డిగ్రీ చేసినటువంటి అమ్మాయిని అడగండి భారతదేశంలో మొత్తం రాష్ట్రాలు చెప్పమని, వరుసపెట్టి రాష్ట్రాల రాజధానులు. అంటే ఎంత చారిత్రక జ్ఞానాన్ని అందించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగ 5వ క్లాస్ అమ్మాయికి మొత్తం 70 రాష్ట్రాలు ధారణ చేసేటువంటి స్థితి వచ్చింది వాళ్ళ ప్రతి రాష్ట్రానికి కొంత రాజధానితో పాటుగా. కాబట్టి ఇవన్నీ కూడా వారు ఇందులో చేర్చారు. ఈ 70 రాష్ట్రాలు ఉన్నాయి, మన ఈ 28 రాష్ట్రాలు ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటివి. కాబట్టి ఈ పుస్తకానికి ఉన్నటువంటి విలువ మనం అధ్యయనం చేసినప్పుడు తెలుస్తుంది. మన దేశానికి సంబంధించినటువంటి ఇంత మంచి అప్పుడు ఉంటే ఇప్పుడు ఎందుకు ఇది చెడుగా అనిపిస్తుంది మనకు? ఒక జానపద అంటే జనజీవితంలో ఉన్నటువంటి ఒక జానపద గీతంలో కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుచున్నది పప్పు కడవలో పోసి అప్పుడే వచ్చాను ఆమె పెద్దన్న కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్లు నింపి ఎందుకు కన్నీళ్లు ఈయన కష్టాలు తుడుచుకో చెల్లెలా ముడుచుకో కుర్లు చేరి మీ వారితో చెప్పి రావమ్మ. మనకి ఏమనిపిస్తుందంటే అమ్మ ఎంత బాగుంది, ఎంత మంచి సమష్టి కుటుంబం. ఇంత మంచి సమష్టి కుటుంబంలో ఏ దీపావళికో సంక్రాంతికో అన్నగారు చెల్లెల్ని తీసుకెళ్ళడానికని వచ్చాడు తల్లిగారింటికి, మీ అందరితో చెప్పిరామ్మ నేను తీసుకొని వెళ్తాను అని అన్నాడని. కానీ ఇది వరుసగా ఆమె అందరినీ అడగడం అనేటటువంటిది ఇంతమందిని అడగాల అని అనిపించేటటువంటి కథగా మారిపోతుంది. కుర్చీపీట మీద కూర్చున్న అత్త మాయన్నలు వచ్చారు మమ్మంపుతారా, నేనెరగా మీ మామని అడుగు. పట్టె మంచం మీద పడుకున్న మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా, నేనెరగా మీ అత్తను అడుగు, మీ వదినని అడుగు. వంట చేసే తల్లి ఓ వదిన గారు, మా అత్తలు వచ్చారు మమ్మంపుతారా, నేనెరగా మీ బావని అడుగు. భారతం చదివేటి బాబా పెద్ద బావ, మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా, నేనెరగా మీ మొగన్ని అడుగు. రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి, మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా, పెట్టుకో సొమ్ములు కట్టుకో సీరా పోయిరా సుఖంగా పుట్టినింటికి. ఇక్కడ అయిపోతుందండి. ఇక్కడ అంటే చివరికి భర్తను అడిగి. కానీ దీనిని మేము 2వ తరగతి 3వ తరగతి చదువుకునేటప్పుడు వాచకంలో ఇప్పుడు నేను చదివింది పెట్టారు. కానీ జనజీవితంలో ఉన్నటువంటి సేకరణ చేసి నేను పాలమూరు జిల్లా జనపద గేయాలలో ఆ గేయం వేశాను. ఇది ఇలాగే ఉండి కొంత మార్పు ఉంటుంది, మండలిక పదాలు వస్తాయి. ఇప్పుడు చివరికి నీ మరిదిని అడుగు అని ఉంటుంది దాంట్లో. ఎద్దుల్లో పోయేటి ముద్దుల్ల మరిది, మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా అంటే అప్పుడు నీ మొగడిని అడుగు అని అంటే ఆయన పోతే ఇది కానీ మళ్ళీ ఎన్నడు వస్తావు అంటే అప్పుడు ఆమె అంటుంది, నక్కళ్ళు నాగళ్ళు గట్టిననాడు, కుక్కళ్ళు గుంటుకలు కొట్టిననాడు, వరి పొట్టు సేతాడు వేనిన్ననాడు, మాయత్త మామామ సచ్చిన్ననాడు, తలవార స్నానాలకు అందొచ్చేనట్టు. అంటే వీళ్ళందరూ ఎంత కష్టపెట్టారు, ఓరి నాయనో ఇదేమి సమాజం రా బాబు, ఇంత కష్టపెట్టి ఉంటారా? అంటే భారతీయ సమాజంలో ఇంత కలిసి ఉండి ఇంత ఆత్మీయత, ఇంత అనురాగం, అనుబంధం, ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకున్నటువంటి వాతావరణం కుటుంబ జీవనంలో ఉన్నటువంటి సందర్భంలో ఇది ఎలాగ జనజీవితంలో ఇలా ప్రచారం అయిపోయింది అంటే తలవార స్నానాల 12 స్నానాలకు అందొస్తాను నేను అనేటటువంటిది. అయితే ఇవన్నీ కూడా ఇంతమంది కలిసి ఉన్నారు ఒక కుటుంబం, ఒక సమష్టి కుటుంబం.
ఇప్పుడు చూసుకుంటే అంత సమష్టి లేనటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ అదే జానపద గీతంలో ఈ భార్య భర్తలు ఏదో కసుబుసు అనుకున్నారు, ఆమె తినకుండా ఒక దగ్గర కూర్చుంది, కానీ భార్య తినకపోతే ఎట్లా అని భర్తకు మనసులో ఉంది. అందుకొరకు ఆమె మాట్లాడడం లేదు, ఇతను ఏదో తీసుకొచ్చాడు, ఏదంగా తినమని అనాలి ఎట్లాగా అని, కళ్ళు రొట్టి తెచ్చినాను, తడకలోన పెట్టినాను, తాగుమాని చెప్పవే తడక తడక, ఇలాగ వరుస పెట్టేసి పట్టు సీరలు తెచ్చినాను, పెట్టెలోన పెట్టినాను, కట్టమని చెప్పవే తడక తడక అని ఈ తిండి బట్టలు నగలు ఇవన్నీ వరుస పెట్టి ఎంత ప్రేమ, ఏదో కసబుసు అనుకున్నారు, మాట్లాడడం లేదు. కానీ ఇంత ఆత్మీయత ఈ అనురాగం అనేటటువంటిది మనిషికి బలాన్ని ఇస్తుంది. కాబట్టి కుటుంబ జీవనంలో ఇవన్నింటినీ అధ్యయనం చేసినటువంటి సరోజన గారు అమెరికా జీవితాన్ని అధ్యయనం చేసినటువంటి సందర్భంలో అప్పటి జీవితం ఎంత గొప్పగా ఉంది అని దీంట్లో చిత్రీకరిస్తూ, అంటే 60-70 సంవత్సరాల క్రితం నాటి వారి లద్నూరు నాటి రజాకర్ల పరిస్థితులు, వారి సరోజనం అనే గ్రంథంలో ఆనాటి తెలంగాణ జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించారండి. దాంట్లో అది ఒక చరిత్ర గ్రంథంగా మనకు కనిపిస్తుంది, ఆత్మకథగా ఉన్నటువంటిది అయినా కానీ. బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ రెండిట్లో కూడా బయోగ్రఫీ అనబడే దాంట్లో అది జీవిత చరిత్ర, ఆటోబయోగ్రఫీ తను రాసినట్టు స్వీయ చరిత్ర. కాబట్టి స్వీయ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత చిన్న పొరపాటు ఉండదండి. ఒక్కోసారి జీవిత చరిత్రలు వేరే వాళ్ళు రాస్తారు, జీవిత చరిత్రలు వాళ్ళ మీద రాయాలనుకున్నప్పుడు దాంట్లో కొంత కల్పన ఉంటుంది, అది ఇది ఆ చరిత్ర ఈ చరిత్ర చేర్చేస్తారు వాళ్ళు. కాబట్టి వారి సరోజం పుస్తక ఆవిష్కరణలో నేనున్నాను. అప్పుడు పూర్తిగా తెలంగాణ యొక్క జీవన చిత్రణాన్ని వారు ఇచ్చారు. అప్పుడు ఆ భాష కూడా అదే విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో కూడా అదేవిధంగా రెండింటిని కంపేర్ చేస్తూ అమెరికాలో నేను 9 సార్లు వెళ్ళానండి అమెరికాకు ఆట సభలకి. ఈ 9 సార్లలో 30 రోజులకు తక్కువ, 60 రోజులకు ఎక్కువ ఎప్పుడు ఉండలేదు. అలాంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి అధ్యయనం చేసేటప్పుడు దారి గుండా మనం ఇలా పోతుంటాము, మనకు ఎదురు ఒకరు వస్తారు, ఇద్దరు పలకరించుకుంటారు, హలో హలో అనుకుంటారు, వీలైతే చేసి కలుపుకుంటారు, వెళ్ళిపోతారు. ఈ మన దిక్కు నాకు ఎదురుకు వస్తాము అన్నట్టుగా ఇట్లా చూసుకుంటే ఓరి బాబోయ్, ఈ అటు నుంచి ఒక కుక్క వస్తుంది, ఇటు నుంచి ఒక కుక్క వస్తుంది, ఈ మధ్యలో ఉండేటటువంటి చౌరస్ దగ్గరికి వస్తుంది, రెండు ఎదురు వస్తాయి, గుర్ర అనేది అంటది, గుర్ర అనేది అంటది. ఈ రకమైనటువంటి విధంగా మనుషుల మధ్యలో చౌరస్తా దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో ఒకటి చూసి రెండు కుక్కలు గురు గుర్రు అని అనుకుంటే నా గల్లీకి నువ్వు వస్తావు బిడ్డ, నేను చూసుకుంటా నీ అని రెండు అనుకుంటే ఎట్లాగా. కాబట్టి ఈ మానసిక స్థితి పోవాలంటే ఏంటి అంటే, నా దారికి అడ్డొచ్చావు అనేటటువంటిది కాదు, నీకు నేను దారి ఇస్తున్నాను, ఎంత ప్రేమతో పలకరించుకుంటారో అక్కడ అది మనం ఊహించలేమండి. నేను ఇప్పుడు ఇక్కడ కింద పడితే ఇట్లా పట్టుకొని పోతారో అనుకుంటాం. కానీ అమెరికాలోని కొన్ని దశలు చూస్తే వారు, నేను నా పీఠికలో రాశాను, ఏ విధంగా అమెరికా తన పెత్తనం చెలాయిస్తుంది ప్రపంచం మీద, బక్కచిక్కిన దేశాలకు ఇస్తుంది, తన మారణాస్త్రాలు అమ్మడానికి ప్రపంచంలో వ్యాపారం ఎలా చేయాలని ఆలోచిస్తుంది, తన ఆధిపత్యం చెలాయించడానికి అగ్రదేశంగా ఆలోచన చేస్తుంది. అంటే ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది. కానీ ప్రజానీక జీవితంలో చాలా కలిసిపోయేటటువంటి గుణం ఉంటుంది, ఎక్కడ కూడా చిన్న తప్పు ఉండదండి. డ్యూటీ మైండెడ్ అంటాను చూడండి, తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాను తప్పకుండా అనేటటువంటి ఆలోచన ఉంటుంది. నేను నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అనేటటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితి ఏర్పడి, నాకు ఇక్కడ ఈ పని చేసినట్టయితే అదనంగా ఏమొస్తుంది అనుకునేటటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వ్యక్తులు కనిపిస్తున్నటువంటి వాతావరణాన్ని చూసినటువంటి కారణంగా వారు ఇందులో అలాంటివి చిత్రీకరించారు. ఇండియా కథలు, అమెరికా వ్యతలు అనేటటువంటి దాంట్లో అమెరికా కథ అంటే బాగా సాగింది అని, వ్యతలు వ్యథా శబ్దానికి వ్యథ అనేది వికృతి, వ్యథ అంటే కష్టం, దాన్ని తెలుగులో తేలిగ్గా పలికితే కథ కూడా కథ అనొచ్చును అండి. ఆ విధంగా తేలిగ్గా పలికితే వ్యథ అవుతుంది. కాబట్టి ఇండియా వ్యథలు నిండుగా ఉంటాయి, కానీ ఇందులో ఈ పుస్తకంలో అమెరికా కథలు దండిగా ఉంటాయి. అంటే అమెరికా బాగుంది అనేటటువంటి భావన కలుగుతుంది. అందుకొరకే ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారని బయటికి పంపిస్తున్నారు చూడండి.
17,000 మంది మన వాళ్ళని పంపిస్తారంట రెవెన్యూ నుండి వరుస పెట్టేసి 18,000. కాబట్టి 18,000 మంది అక్రమ వలసదారులు అక్కడ. అంటే ఒక్కొక్కరు 40 లక్షల నుంచి 50 లక్షలు ఈ ఏజెంట్కి ఇచ్చి నిండా ఇక్కడ భూమి అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, పెళ్ళాం పుస్తెల మెట్టలు అమ్ముకొని అక్రమంగా అక్కడికి పోవడం అనేటటువంటి తప్పు. ఇప్పుడు మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయండి, మన వాళ్ళు మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి మేము పక్కా వీసా మీద వచ్చినాం, మేము 2 ఏళ్ళుగా పనిచేస్తున్నాం, మాకేమీ కాదు. కానీ వీసా లేకుండా ఏ విధంగా ఇక్కడ చొరబడి వచ్చినటువంటి వాళ్ళు అక్రమంగా వచ్చేస్తుంది కదా తప్పు అని. కాబట్టి అంటే నిన్న మన ఇక్కడ గొడవలు కూడా జరిగాయి. ఎందుకు మీరు వాళ్ళకు సంఖ్యలు వేశారంటే వాళ్ళ అక్రమంగా వచ్చిన వ్యక్తిని సంఖ్యలు వేసే పంపాలని వాళ్ళ రూల్ ఉందంట. అందుకొరకని చెప్పేసి మరొకటి రాసినటువంటి సందర్భంలో ఇవన్నీ వస్తాయి. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి మంచి కథలు అంటే మంచి జీవనము ఉంది, భారతదేశంలోనూ మంచి జీవనము ఉంది. కానీ మనిషిలో ఉండేటటువంటి ఏ దురాలోచనలు ఉంటాయో దాని కారణంగా సరి అయినటువంటి మార్గాన్ని మనిషి నడవడు. అందుకొరకనే ఏం చెప్తాము అని అంటే మనిషి తాను ఏ విధంగా ఎదగాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని చదివినటువంటి సందర్భంగా మనిషి పారమార్థిక జీవనం శక్తి కలిగినటువంటి వాడై ఉండాలి. అంటే అధికారవాదంతో మనిషి ఎదిగాడు అనుకోండి, తను అధ్యయనం చేస్తూ అధికారవాదం పెద్ద కుర్చీ మీద నేను కూర్చోవాలని అనుకున్నాను అనుకోండి, ఆ కుర్చీ మీద కూర్చున్న వాడిని లాగేస్తాడు, కుర్చీని విరగొడతాడు, తన కుర్చీ వేసుకుని వచ్చి కూర్చుంటాడు, ఎవరికేమైనా కానిగాక. కానీ అధికారవాది ఆ విధంగా ఉంటాడు. అర్థవాది మన ఇంటికి వచ్చి నాకేం పెడతామని అడుగుతాడు, అతనింటికి మనం పోతే నాకేం తెచ్చినామని అడుగుతాడు. ఎప్పుడు అర్థవాదమే ఈ రకమైనటువంటి మానసిక స్థితిలో ఉంటాడు. తర్వాత విలాసవాది తన బట్టలు నలగొద్దు, తన బాధ చెరగొద్దు, చెమట పట్టొద్దు, తనకు కావలసినంత సుఖం కావాలి. ఇది విలాసవాది. హింసావాది ఏమన్నా నువ్వు ఇది చెయ్యని ఇది చేయకపోయి ఏమన్నా కానీ నువ్వు చూచా అంటే నేను లేపేస్తా. హింసావాది ఈ రకమైన ఎప్పుడంతే న్యాయం జరగడం ఇద్దరు కొట్లాడుతున్నారా, అరే ఎందుకు కొట్లాడతారు భయ్, ఒకరిని లేపేస్తే కొట్లాట ఉండదు కదిగా అనేటటువంటి రకమైన హింసావాదంతో ఉంటుంది. ఇది కాక అందరికంటే డేంజరస్ ఫెలో ఒకడు ఉంటాడు, వాడు అవకాశవాది. వీళ్ళందరికంటే కూడా అధికారవాది, అర్థవాది, విలాసవాది, హింసావాది కంటే కూడా అవకాశవాది, ఆపర్చునిస్టు గోడ మీద కూర్చుంటాడు, ఇక్కడ దుంకుతాడు, అక్కడైనా దుంకడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి సామాజిక జీవితంలో ఈ రకమైన వాదాలు ఉన్నటువంటి వాళ్ళు తాను ఎటు వెళ్ళేసి తన కడుపు నింపుకుంటాడు. అతని పేరు భద్రయ్య. వైష్ణవులు అక్కడ సంతర్పణ పెట్టారు, వాళ్ళ దగ్గరికి పోతాడు, రామభద్రయ్య అని కడుపు నిండా తినొస్తాడు. ఇక్కడ శైవులు సంతర్పణ పెట్టి ఉంటారు, వీళ్ళ దగ్గరికి పోయి వీరభద్రయ్య అని చెప్తాడు, కడుపు నిండా తినొస్తాడు. ఎట్లా కడుపు నిండా అతను అక్కడ గోడ మీద పిల్లి అట్లా కూర్చుంటాడు అనమాట, ఎక్కడ దూకాలి అక్కడ. ఈ అవకాశవాది ఇన్ని వాదాలు. కాబట్టి వీళ్ళందరికంటే గొప్పవారు ఎవరు అక్కడ అమెరికాలో కానీ ఇక్కడ భారతదేశంలో కానీ ఎవరు అంటే పారమార్థికవాది కావాలి. నేను బతుకుతాను, నువ్వు కూడా బతుకు, ఇద్దరం కలిసి బతుకుతాం. ఇది ఇవాళ ఈ సమాజానికి కావలసినటువంటిది. కాబట్టి సాహిత్యం ఆ రకంగా వ్యక్తుల్ని నిర్మాణం చేసేటటువంటి విధంగా ఈ రెండింటిని అంటే అధ్యయనం చేస్తే పోలిక చూసి చక్కగా నిహారిక గారు సమగ్రంగా సమీక్ష చేశారు. 224 పేజీల పుస్తకం ఇది. అందులో మొదటి ఒక 10-20 పేజీలు పీఠికలు తీసేస్తే 200 పేజీల విషయము, 100 పేజీలు భారతదేశం యొక్క చిత్రణ, ఒక 100 పేజీలు అమెరికా యొక్క చిత్రణ. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ మనమేంటి, అక్కడున్నా ఇక్కడున్నా నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను, నేను పారమార్థికవాదిగా ఉంటాను అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని నిర్మాణం చేసేటటువంటి మంచి పుస్తకం ఇది. కాబట్టి ఇంత మంచి పుస్తకాన్ని అంటే ఇంత మంచి భావాలు ఉన్న ఈ పుస్తకాన్ని, ఇన్ని మంచి భావాలు ఉన్న తన కూతురుకి అంకితం చేయడం ఇంకా సంతోషం. కాబట్టి ఈ కూతురుకి అంకితం చేయడం అంటే మనమంతా కూతురుడి కింద లెక్క, అంటే చదివే వాళ్ళందరం కూడా. కాబట్టి మనకంతా అంకితంగా ఇవ్వబడ్డది. కాబట్టి అంత మంచి మనుషులు కావాలి అనేటటువంటి కోరిక. కాబట్టి మంచి మనుషులను నిర్మాణం చేయగలుగుతుంది మంచి పుస్తకం. కాబట్టి ఆ మంచి పుస్తకంగా వచ్చినటువంటి దీన్ని మనము అధ్యయనం చేద్దాం, అనుశీలనం చేద్దాం, పరిశీలన చేద్దాం. ఇందులో ఉన్నటువంటి మంచిని మన మనసులో తెచ్చుకుందాం. ఆ విధంగా మంచి పుస్తకం చదివితే మనస్సు తృప్తి పడుతుంది. మంచి భోజనం చేస్తే కడుపు తృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మంచి సమావేశంలో మంచి పుస్తకాన్ని
అధ్యయనం చేయడానికి వీలైనటువంటి మంచి మాటలు ఆ పుస్తకం చుట్టూరా ఉన్నటువంటి ఎన్నో విన్నాం. ముఖ్యంగా నిహారిక గారు పూర్తిగా మన ముందు పెట్టేశారు సమీక్ష చేస్తూ. కాబట్టి ఇలాంటి అవకాశం నాకు ఒక 10 మంది 15 మంది ఈజీగా ఉంటారు. సో అట్లా సార్ యొక్క అభావాన్ని నిరంతరం ప్రసరింపజేస్తూ వారు ఏ వేదికకి మాట్లాడినా కూడా అనర్గమైనటువంటి భావనతో మాట్లాడమైనటువంటిది చాలా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. నిజంగానే మేడం గారు ఆలోచించారు, కానీ మేమంతా అనుకున్నాం సార్, ఎందుకంటే మీరు కూడా అమెరికా జీవితాన్ని ఇక్కడ జీవితాన్ని 2 జీవితాలు చూశారు కాబట్టి మీరైతే ఇంకా మరి బాగుంటుంది అని చెప్పి అనుకొని ఆ సార్ని రిక్వెస్ట్ చేద్దామని చెప్పి అనుకోవడం, మీరు దాన్ని ఒప్పుకోవడం అనేటువంటి జరిగింది. అట్లా వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేస్తున్నందుకు మేమందరూ కూడా సంతోషిస్తూ ఇప్పుడు డాక్టర్ పూర్ణిమ గారిని అభినందన వాక్యం ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలుగులో అంత ప్రావీణ్యత లేదు, కానీ చిన్న గేయ కవిత రాశాను. సరోజన వందనం సరోజనం, శీర్షిక వందనం సరోజనం. సనాతన ధర్మ సంస్కృతికి వందనం అభివందనం, తెలంగాణ ముద్దు బిడ్డ సరోజనకు వందనం. సనాతన ధర్మ సంస్కృతికి వందనం అభివందనం, తెలంగాణ ముద్దు బిడ్డ సరోజనకు వందనం. సన్మార్గంలో నడిపించు దివ్య కాంతికొక వందనం, సంప్రదాయపు విలువ తెలుపు క్రాంతికొక వందనం. సన్మార్గంలో నడిపించు దివ్య కాంతికొక వందనం, సంప్రదాయపు విలువ తెలుపు క్రాంతికొక వందనం. సుగంధ మాలికల రచనలకొక వందనం, సద్గ్రంథ వల్లికల వచనములకొక వందనం. సుగంధ మాలికల రచనలకొక వందనం, సద్గ్రంథ వల్లికల వచనములకొక వందనం. స్వరముల సిరుల నొలుకు సరోజనకు వందనం, జ్ఞాన సంపదలను సగు సరస్వతికి వందనం. స్వరముల సిరుల నొలుకు సరోజనకు వందనం, జ్ఞాన సంపదల నొసగు సరస్వతికి వందనం. స్వయం కృషి సాధనల సముపార్జనకు వందనం, స్వభాష స్వధర్మముల గౌరవమునకు వందనం. స్వయం కృషి సాధనల సముపార్జనకు వందనం, స్వభాష స్వధర్మముల గౌరవమునకు వందనం. స్ఫూర్తిదాయకమైన సుందర స్త్రీమూర్తికి వందనం, తెలుగుదనము తేజరిల్లు సత్కీర్తికి వందనం. స్ఫూర్తిదాయకమైన సుందర స్త్రీమూర్తికి వందనం, తెలుగుదనము తేజరిల్లు సత్కీర్తికి వందనం. భవ్య భారతము నిర్మించు కౌశలముకు వందనం, బంగారు బాట వేయగలుగు భవిష్యత్తుకు వందనం. భవ్య భారతము నిర్మించు కౌశలముకు వందనం, బంగారు బాట వేయగలుగు భవిష్యత్తుకు వందనం. ఉత్తమ ఉపాధ్యాయురాలుకు అతి గౌరవ వందనం, అత్యుత్తమ ఆచార్య విదూషిమనికి వందనం అభివందనం. సనాతన ధర్మ సంస్కృతికి వందనం అభివందనం, తెలంగాణ ముద్దు బిడ్డ సరోజనకు వందనం. థ్యాంక్ యూ ఆల్. నిజంగా ఈనాడు ఎంతో శుభదినం అని చెప్పాలి. ఎందుకంటే డాక్టర్ బందా సరోజన గారు మా ఇద్దరి మధ్య స్నేహబంధం 6 దశాబ్దాలకి పైనే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం అది ఆనాటి నుంచి ఈనాటి వరకు అలాగే కొనసాగుతోంది. తాను అమెరికా వెళ్ళినప్పటికీ కూడా శ్రీధర్ గారు చెప్పినట్టు తరచూ అప్పుడప్పుడు నాతో సంభాషిస్తూ ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. పాపం తన కార్యక్రమాలు అన్నింటికీ రమ్మని ప్రతిదానికి ఆహ్వానం పలుకుతుంది. కొన్ని కారణాంతరాల వల్ల నేను రాలేకపోతూ ఉండేదాన్ని. కానీ ఈనాడు ఆ పుస్తకం చదివాను, ఏమైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొవాలనిపించింది. ఆ భాష కానీ, ఆ భావం కానీ, ఆ రచన తీరు కానీ, నేను చెప్తున్నా దానికి మాటలు లేవు. ఈనాడు వక్తలందరూ కూడా అద్భుతంగా ప్రశంసించారు. మా నిహారిని చక్కగా సమీక్షించింది. ఏమైనప్పటికీ కూడా సరోజన గారి బాల్య స్మృతులు, ఆవిడ జ్ఞాపక శక్తి సరే ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది అది చదువుతున్నంతసేపు కూడా. నేను అదే అనుకున్నా, ఇంత బాగా రాసింది, పైగా ఏడాదికి ఒక పుస్తకం ప్రచురిస్తోంది ఈ వయసులో కూడా. కానీ ఇంకో విషయం మీకు చెప్తున్నాను,
ఎప్పుడు కూడా సరస్వతి విషయంలో మనకి వయసుతో సంబంధం లేదు. విద్య అనేది మనం చివరి వరకు కూడా మనం విద్యా సముపార్జన చేస్తూ ఉండవలసిందే, నిత్య విద్యార్థులుగా ఉండవలసిందే మనం అంతా కూడా. నా సలహా అది సభాముఖంగా. ఎందుకంటే విద్యాధనం సర్వధన ప్రధానం అన్నారు. అటువంటి విద్యని ఎంతోమంది శిష్యులకి వారు అందించారు. వారి ఆ విధంగా ఈనాడు ఎంతోమంది శిష్యకోటిని సంపాదించుకున్నటువంటి మా సరోజన నిజంగా చాలా గ్రేట్ అని చెప్తున్నాను ఈ సభాముఖంగా. ఆవిడ ఆవేదన ఒకటి ఉంది, నాకు చెప్పింది. ఈనాడు పాఠశాలల్లో విద్యాబోధన, ముఖ్యంగా భాషా బోధన విషయంలో తెలుగు పదాలు వాడకుండా ఆంగ్ల పదాలు వాడుతున్నారు. ఎందుకు? ఏం అవసరం వచ్చింది? తెలుగు పదాలు మాట్లాడలేరా? నాకు వారి అమ్మాయిని చూసిన తర్వాత నిజంగా అమ్మాయిని ఎంత అభినందించినా తక్కువే. 25 సంవత్సరాలుగా అమెరికాలో ఉంది. ఎంత అద్భుతంగా తెలుగు మాట్లాడుతుంది, తెలుగు రాస్తుంది, మంచి రచయిత్రి. మరి మా కుటుంబంలో చాలామంది అమెరికా వెళ్ళారు, ఇండియాకు వస్తారు, ఒక్క తెలుగు మాట మాట్లాడరు. అడిగితే మాకు తెలుగు రాదంటారు, సిగ్గుజట్టు. నేను చెప్తున్నాను కదా, అలా ఉన్నారు. కానీ ఈనాడు సరోజన గారికి ఆ పిల్ల నిజంగా సార్థక, నా భారత భగీరథి అంది కదా మా విజయశ్రీ, భాషా భగీరథి అంది. అలాగా నిజంగా భాషా భగీరథి. వీళ్ళిద్దరూ కూడా తల్లి తనయ ఇద్దరు కూడా అపర సరస్వతులు. సరోజన వాగ్దేవి వరప్రసాదిని. వాగ్దేవి కటాక్షం లేకపోతే ఏమీ జరగదు. ఆ వాగ్దేవి కటాక్షం కోసమే మనం అంతా కృషి చేయాలి. 55 పుస్తకాలు రాసిందంటే మామూలు మాటలు కాదు. ప్రారంభంలో సప్తస్వరాలతో మొదలుపెట్టి సహస్ర స్వరాలని సృష్టించినటువంటి బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞాశాలి బందా సరోజన. అటువంటి బందా సరోజన గారు 55 పుస్తకాల్లో 40 పుస్తకాలు విద్యారంగానికి సంబంధించినటువంటివి. విద్యార్థుల కోసం ఎన్నో పుస్తకాలు రాసింది ఆవిడ. ఇప్పటికీ కూడా ఆవిడ తపనంతా కూడా విద్యార్థులందరిలోనూ భాషని అభివృద్ధి చేయాలి, భాష దిశగా వాళ్ళందరినీ ప్రోత్సహించాలి, ఈ గ్రంథాలు చదివినా కొంత నేర్చుకుంటారేమో అని వారి కోసం ఎంతో కృషి చేస్తుంది. ఆమె కృషికి నేను ఆవిడని మనసారా అభినందిస్తున్నాను. తర్వాత ఆవిడకి దక్కిన గొప్ప గౌరవం ఏమిటంటే ఆమె లండన్ వెళ్ళింది. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత 2వ తరగతి పుస్తకం, టెక్స్ట్ బుక్ ఒకటి వాళ్ళ కోసం ఆవిడ రాసింది. అది చాలా అపూర్వమైనటువంటి అరుదైనటువంటి గౌరవం. ఇంకొకటి, ఈనాడు ఒక చరిత్రాత్మక విషయం. సాధారణంగా కవులు పుస్తకాలు రాస్తారు. పూర్వపు రోజుల్లో అయితే రాజులకు అంకితం ఇచ్చేవారు. ఆ తర్వాతి కాలంలో కాలక్రమేణా అంకితాలు మారుతూ వస్తున్నాయి. ఈనాడు ఒక తల్లి ఒక కూతురికి పుస్తకం అంకితం వేయడం అంటే ఇది చరిత్రాత్మకం అని చెప్తున్నాను నేను. చాలా గొప్ప విషయం. వారిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం చాలా గొప్పటి అనుబంధం. వాళ్ళది ఇలాగే కొనసాగాలని కోరుతూ సరోజన ఇంకా ముందు ముందు ఎంతో సాహితీ సేవ చేయాలని కోరుతూ ఆమెకి భగవంతుడు ఇష్టార్థక అదే కామ్య సిద్ధిరస్తు అని ఆవిడ కోరినట్లుగా ఇతోధిక ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోరుతూ వాళ్ళిద్దరినీ కూడా, తల్లిని చిరంజీవి అప్పన్నని కూడా నేను శుభాశీస్సులు అందిస్తున్నాను. సమయాభావం వల్ల నేను అతిగా ప్రసంగించదలుచుకోలేదు. ధన్యవాదాలు. ప్రాణ స్నేహితురాలు వారి తప్పకుండా ఆహ్వానించాలని చెప్పి అనుకున్నారు. ఆమె మేడం గారి కోరిక మేరకు హైమావతి మేడం గారు కూడా చేసి మంచి శుభాకాంక్షలు తెలిపారు. వారికి ధన్యవాదాలు. మా ఇద్దరికి ఆనంద పడపాలే వస్తాయి. మరి ఎందుకంటే మేము మా స్నేహం గురించి మీరు ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు మనం ఈనాడు ఈ సభాముఖంగా ఈ గ్రంథావిష్కరణలో అందరం తలో 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడాం సాహిత్యం గురించి. ఇది సరిపోదు. సరోజన గారి సమగ్ర సాహిత్యాన్ని సమీక్షించాలి అంటే ఒక 2 రోజుల పాటు ఆవిడ విద్యార్థులందరూ కలిసి ఒక సెమినార్ ఏర్పాటు చేసి సదస్సు ఏర్పాటు చేసి ఆవిడ గ్రంథాలన్నింటినీ కూడా సమీక్ష చేయిస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను నేను. తప్పకుండా మేడం. నేను డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నాను. ఒక దైవం అనుగ్రహిస్తే లేకపోతే అపర్ణ మేడం గారు కరుణిస్తే తప్పకుండా మా కళాశాలలో మేడం గారి జీవితం సాహిత్యం పైన ఒక జాతీయ సదస్సు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఆ మిత్రులు ఎవరైనా ఇంకా ముందుకు వస్తే, ఎందుకంటే అది ఆర్థిక భారం, అది కళాశాల చిన్నది కాబట్టి ప్రభుత్వ పక్షాన్ని ఎంతో కొంత తృణోపనం ఇస్తున్నారు, కానీ ఆ నిర్వహణకు చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి అట్లా ఎవరైనా మా శిష్యులు చాలామంది ఉన్నారు, ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా మా కళాశాలలో అట్లాంటి ఒక జాతీయ సదస్సును మీ కోరిక మేరకు, మీ సూచన మేరకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. శుభవార్త ఏంటంటే మేడం గారి ఆ జీవితం సాహిత్యం పైన శేఖర్ అని చెప్పి నా దగ్గర పిహెచ్డి చేస్తున్నాడు. ఆ పిల్లవాడు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఆ దిశగా నా పరిధిలో ఉన్నటువంటి మీద వారి సాహిత్యం మీద అధ్యయనం కొనసాగుతుంది మేడం. తప్పకుండా మీ సూచనలు కూడా పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఇప్పుడు మేడం గారి స్పందన ఉంది. దానికంటే ముందుగా ఆత్మీయ సత్కారం తర్వాత మేడం గారు స్పందిస్తారు. ఎవరు దయచేసి వెళ్ళకండి. మేడం గారు ఈ సందర్భంగా అన్నదానం కూడా పెట్టారు కాబట్టి అందరూ కూడా భోజనం చేయాలని చెప్పి మేడం గారి కోరిక. ముందుగా ఆత్మీయ సత్కారం తర్వాత మేడం గారి స్పందన. పవన్ గారు, అపర్ణ కూడా ఎందుకంటే ఇక మేడం కాబట్టి మీకు అవకాశం దక్కింది, లేకపోతే మా సార్కి ఇచ్చేది పక్కనే ఉంటుంది. అమ్మా ఓకే ఓకే రైట్. డాక్టర్ హైమావతి గారు. శతాధిక రచయిత్రులుగా నిలవాలి చరిత్రలో.